హాయ్ హలో హవర్ యూ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. ఇక దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూసుకుంటే ఇక రోజు రోజు కాంగ్రెస్ పార్టీలో నాయకుల చేరికలు ఎక్కువైపోతున్నాయి. ఇక బీఆర్ఎస్ వెలేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ గూటికి చేరిపోతుండ్రు. ఇక తెలంగాణ పారిశ్రామిక విధానం దేశానికే ఆదర్శం అంటూ ఇక తెలంగాణలో నూతన పారిశ్రామిక విధానం దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఐటీ మున్సిపల్ పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక తెలంగాణలో పారిశ్రామిక విధానం దేశానికి ఒక ఆదర్శం అని చెప్తున్నటువంటి మంత్రి కేటీఆర్ ఇక 1.200 కోట్లతో ఏర్పాటు చేసేటువంటి కిటెక్స్ గ్రూప్స్ 2వ యూనిట్ కు ఇక చందనవెల్లిలో 272 కోట్లతో ఏర్పాటయ్యేటువంటి సింటెక్స్ 3వ యూనిట్ కు గురువారం ఆయన భూమి పూజ చేసినటువంటి మంత్రి కేటీఆర్. ఇక నిన్న ఖైరతాబాద్ విగ్రహ నిమజ్జనం జరిగింది. ఈ భారీ ఎత్తున ఉన్నటువంటి విగ్రహం హైదరాబాద్ సిటీలోనే భారీ విగ్రహం ఇక ఈ ఖైరతాబాద్ వినాయకుడు. ఇక గురువారం హైదరాబాద్ సెక్రటేరియట్ వద్ద భక్తజన సందోహం మధ్య ఖైరతాబాద్ గణేష్ శోభయాత్ర జరిగింది. ఇక ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం యొక్క దృశ్యాలు ఇక్కడ విజువల్స్ మనం చూస్తున్నాము. ఇక భక్తులు సెక్రటేరియట్ చుట్టుగా ఎంతో మంది వచ్చేసి ఖైరతాబాద్ విగ్రహాన్ని దర్శించుకోవడం జరిగింది. ఇక నిన్న నిమజ్జనం జరిగింది. ఆ ట్రాఫిక్ ఆ రోడ్డు మొత్తం బ్లాక్ చేసేశారు. ఇక భక్త ఘనయాత్ర ఇక కన్నుల పండుగగా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసినటువంటి వేడుకలు. ఇక ఘన నిమజ్జనము ఆ ఖైరతాబాద్ ఘన నిమజ్జనమును నిన్న హైదరాబాద్ లో ప్రశాంతంగా ముగిసిపోయింది. ఇక నగరం ఆధ్యాత్మిక సంద్రమైంది. ఎటు చూసిన భక్తజన సందోహం, అంతటా గణనాథుని నిమజ్జన వేడుకల కోలాహలం. ఇక దారి పొడవునా వినాయకునికి ఘన స్వాగతాలు. ఇక ట్యాంక్ బండ్లు చెరువుల వద్ద విడుకోలు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జన వేడుకలు ఇక ప్రశాంతంగా జరిగాయి. 63 అడుగుల ఖైరతాబాద్ శ్రీ దశ మహావిద్య గణపతి నిమజ్జనోత్సవం మధ్యాహ్నం 1:27 ముగిసిపోయింది. ఈ నిమజ్జనం ఈ ఖైరతాబాద్ గణేశుని 1:30కు నిమజ్జనం చేసిండ్రు. ఇక కారు చివరి సీట్లు ఖరారు. ఇక కారులో మిగిలిపోయినటువంటి చివరి సీట్లను కార్డ్ పార్టీలో మిగిలిపోయినటువంటి చివరి సీట్లు ఏవైతే ఉన్నారో వాటిని ప్రకటించడం జరిగింది. ఇక ఇక్కడ చూస్తే ఎవరెవరికి ఇచ్చిరంటే ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డికి, ఇక సునీతారెడ్డికి, మర్రి రాజశేఖర్ రెడ్డికి, ఇక నంద కిషోర్ వ్యాస్ వీళ్ళ నలుగురికి ఆ 4 టికెట్లను కారు పార్టీ ప్రకటించేసింది. ఇక జనగామాలో పల్లా, నర్సాపూర్ లో సునీత, మల్కజ్గిరిలో మర్రి. ఇక మల్కజ్గిరికి సంబంధించి మైనంపల్లి చేసినటువంటి తప్పుడు వ్యాఖ్యలకు తన కొడుకు తనకు సీట్ కావాలని చెప్పడంతో అతన్ని పార్టీ నుండే తీసేయడం జరిగింది. ఇక మల్కజ్గిరిలో మర్రికి ఇవ్వడం జరిగింది. ఇక గోపామహల్లో నందకిషోర్ కు టికెట్ ఇచ్చారు. ఇక పెండింగ్ లో ఉన్నటువంటి స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసినటువంటి అంశం. ఇక ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ టికెట్లను పూర్తిగా పనిచేసింది. ఇక పని చేసుకునేందుకు పచ్చ జెండా ఊపినటువంటి అధినేత కేసీఆర్ త్వరలో బీఆర్ఎస్ 2వ జాబితా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఇక తొలి జాబితాలో స్వల్ప మార్పులు చోటు చేసుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఇక ముందుగా ఇచ్చినటువంటి జాబితా ఏదైతే ఉందో అందులో కొన్ని మార్పులు కూడా జరిగేటువంటి ఛాన్స్ ఉందని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక బీజేపీ కాంగ్రెస్ వైపు అసమ్మతి నేతలు ఆ పార్టీలోని నేతలను కారెక్కించాలని చూస్తున్నటువంటి గులాబీ పార్టీ. ఇక బీజేపీ కాంగ్రెస్ వైపు అసమ్మతి నేతలు కూడా ఉన్నారట. ఆ పార్టీలోని నేతలను కారెక్కించాలని చూస్తున్నటువంటి గులాబీ పార్టీ. ఇక అధిక శాతం ఓటర్లను ఆకర్షించాలి. ఇక బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తుండ్రు అధిక శాతం ఓటర్లను ఆకర్షించాలని చెప్తుండ్రు. ఇక బీఆర్ఎస్ సర్కారుపై వ్యతిరేకతను కూడా సొమ్ము చేసుకోవాలి. ఇక వ్యూహాలు కార్యాచరణపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. పార్టీలో క్యాడర్ స్తబ్దత తొలగించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇక మోదీ నడ్డా పర్యటనలో ఊపు వస్తుందనేటువంటి అంచనాల్లో నేతలు ఉన్నారు. ఇక 6న నడ్డా వివిధ అంశాలపైన స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక నడ్డా ఈ మోదీ వీళ్ళు కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఊపు తీసుకొచ్చేటువంటి ఆ ప్రక్రియ ఏర్పడుతుందని చెప్తుండ్రు. ఇక ఒక్కో టికెట్ కు 100 కోట్లు ఎకరాల భూమి, ఒక్క టికెట్ 100 కోట్ల వరకు అమ్ముకుంటున్నట్టుగా మంత్రి హరీష్ రావు చెప్తుండు.
ఏది టిపిసిసి రేవంత్ రెడ్డి. ఇక టిపిసిసి అధ్యక్షుడు అమ్ముకుంటున్నట్లు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత కలహాలు కొట్లాటలే జరుగుతాయని చెప్తున్నటువంటి మంత్రి హరీష్ రావు. ఇక ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి టికెట్లను టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోట్లకు అమ్ముకుంటున్నట్టుగా చెప్తున్నటువంటి మంత్రి హరీష్ రావు. ఇక ఇక్కడ చూస్తే ఎంఎస్ స్వామినాథ్ కన్నుమూత. ఎంఎస్ స్వామినాథ్ చనిపోయిందంట. అనారోగ్యంతో చెన్నైలోని స్వగృహంలో తుది శ్వాస తరమణిలోని ఫౌండేషన్ లో పార్థివ దేహం. ఇక రేపు అంత్యక్రియలు నిర్వహిస్తామన్నటువంటి సన్నిహితులు. ఇక సంతాపం ప్రకటించినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ. ఇక భారత హరిత విప్లవ పితామహుడు అయినటువంటి ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త పద్మ విభూషణ్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథ్ 98 సంవత్సరాల వయసున్నటువంటి ఈ స్వామినాథ్ ఎంఎస్ స్వామినాథ్ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఇక దేశంలో ఆకలితో అలమటించేటువంటి అభాగ్యులు ఉండకూడదన్నటువంటి లక్ష్యంతో జీవితాంతం పోరాటం సాగించినటువంటి మహామనిషి తమిళనాడు రాజధాని చెన్నైలోని తన స్వగృహంలో గురువారం ఉదయం 11:15 శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు 3 కుమార్తెలు. ఇక డాక్టర్ సౌమ్య స్వామినాథ్, మధుర స్వామినాథ్, నిత్య రాయ్ ఉన్నారు. ఇక భార్య మీనా స్వామినాథన్ గతంలోనే ఇక ఇది మిగతా 6వ పేజీలో ఉన్నటువంటి వార్త. ఇక ఆకలి లేని సమాజమే ఆయన కళ. ఈ స్వామినాథ్ ఆకలి లేని సమాజాన్ని రూపొందించాలనేటువంటి అంశంపైనే ముందుకు పోయిండు. కానీ చివరికి ఇతడు 98 సంవత్సరాలలో కన్నుమూసినటువంటి స్వామినాథ్. ఇక భాజపా ఎన్నికల కమిటీ. ఇక బీజేపీలో కూడా ప్రతి వ్యూహాలు వేసుకుంటూ ముందుకు పోతుంది. ఇక టికెట్ల విషయానికి వచ్చేస్తే ఎవరికి ఇయ్యాలి అనేటువంటి కోణం పైన ఇంకా కూడా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేంద్ర మంత్రులు, ఏపీ సహా ఇతర రాష్ట్రాల నేతలకు చోటు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల కోసం భాజపా 26 మందితో ప్రత్యేక కమిటీని నియమించింది. ఇక ఐదారుగురు కేంద్ర మంత్రుల వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్య నేతలు ఇందులో ఉన్నారు. ఇక ఏపీ సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల ముఖ్య నేతలను పార్టీ భాగస్వాములను చేసింది. ఇక భాజపా ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, ఆ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డికి కమిటీలో స్థానం కల్పించింది. ఇక జాతీయ నాయకత్వం నిర్ణయం మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అయినటువంటి తరుణ్ చుగ్ కమిటీ సభ్యులకు ఈ మేరకు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చినటువంటి అంశం. ఇక భాజపాలో మంత్రులను, మాజీ మంత్రులను, ఎమ్మెల్యేలను తీసుకొని చర్చలు కొనసాగిస్తుండ్రు. కేంద్ర మంత్రులను, వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్లతో చర్చలు కొనసాగిస్తున్నటువంటి బీజేపీ పార్టీ. ఇక మైనంపల్లి బీఆర్ఎస్ గూటి నుండి నెట్టేసిన తర్వాత కాంగ్రెస్ లో చేరిపోయినటువంటి మైనంపల్లి హరీష్ రావు పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు. ఇక అతని కొడుకు తనకు టికెట్ కావాలంటే తన్ని బయటకు నెట్టేసినటువంటి విషయం. ఇక కాంగ్రెస్ గూటికి మైనంపల్లి. ఇక మల్కజ్గిరి బారాస ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. ఇక నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, యాదాద్రి భువనగిరి జిల్లా బారాస నేత కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు కుమారుడు అయినటువంటి రోహిత్ రావు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో గురువారం రాత్రి వారు పార్టీలో చేరారు. ఇక వీరితో పాటు మేడ్చల్ నియోజకవర్గానికి చెందినటువంటి నక్క ప్రభాకర్ గౌడ్, ఇక ఉమ్మడి రంగారెడ్డి జడ్పీ మాజీ చైర్మన్ అయినటువంటి బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, ఇక దూలాపల్లి పిఏసిఎస్ చైర్మన్ ఇక గర్షే నరేందర్, ఇక కోంపల్లి మాజీ సర్పంచి దేవేందర్, పోచంపల్లి మాజీ సర్పంచి తలారి యాదగిరిలకు ఖర్గే పార్టీలో చేరికలు జరిగినటువంటి అంశం. ఈ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మైనంపల్లి తన కొడుకు ఇద్దరు కూడా కాంగ్రెస్ లో చేరిండ్రు. ఇక పార్టీలో చేరిన సందర్భంగా ఖర్గేతో మైనంపల్లి తన విజువల్స్ లో మనం చూస్తున్నటువంటి ఫోటో. ఇక కొత్తగా 1400 కోట్లతో కైంటెక్స్ అంటూ ఇక మంత్రి కేటీఆర్
భూమి పూజ చేస్తుండు. 350 కోట్లతో సింటెక్స్ ఇక 2 పరిశ్రమల తయారీ యూనిట్లకు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేస్తుండు. ఇక దీని విషయంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా దొరుకుతాయి ఈ పరిశ్రమల వల్ల. ఇక కైటెక్స్ పరిశ్రమ భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, ఆ సంస్థ యొక్క చైర్మన్ సాబు ఎం జాకబ్ కూడా ఉన్నారు. ఇక తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామంలా మారిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ పరిశ్రమలకు పెట్టుబడులకు స్వర్గధామంగా మారిపోయిందని చెప్తున్నటువంటి మంత్రి కేటీఆర్. ఇక తెలంగాణకు కేంద్రం న్యాయం చేస్తోందని చెప్తున్నటువంటి అరుణ. ఇక తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం పూర్తిగా న్యాయం చేస్తుందట చెప్తుంది అరుణ. ఈ కేంద్ర ప్రభుత్వము పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులతో కృష్ణా జలాల వాటా పంపిణీలో తెలంగాణకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుందని బీజేపీ జాతీయ ఉప అధ్యక్షురాలు డికే అరుణ స్పష్టం చేసిండ్రు. ఎలాంటి న్యాయం చేయట్లేదు, తెలంగాణ పూర్తిగా తెలంగాణ బడ్జెట్ తోనే తెలంగాణను కాపాడుకుంటారు అని చెప్తున్నటువంటి కేటీఆర్. కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధులతోనే తెలంగాణ బతుకుతుందని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ. ఇక బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి, ఠాక్రేకు నివేదిక అందించినటువంటి బీసీ రాజ్య అధికార సమితి. ఇక బీసీలకే ఎక్కువ టికెట్లు ఇవ్వాలి అంటూ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి ఠాక్రేకు బీసీ వాళ్ళు నిన్న నివేదిక ఇవ్వడం జరిగింది. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని, బీసీల జనాభా 60% పైనున్నటువంటి 42 నియోజకవర్గాలు, 50% పైచిలుకు జనాభా ఉన్నటువంటి 72 స్థానాల వివరాల నివేదికను బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి అయినటువంటి మాణిక్రావు ఠాక్రేకు అందించినటువంటి అంశం. ఇక బీసీలకు సీట్లు కావాలి, అధికంగా సీట్లు బీసీలకే ఇవ్వాలంటూ ఇక ప్రతి పార్టీలో కూడా నివేదికలు అందించినటువంటి బీసీ అధ్యక్ష వర్గాలు. రంగంలోకి రాహుల్. ఇక కాంగ్రెస్ లో టికెట్ల పంచాయతీని చక్కదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ అభ్యర్థుల ఎంపిక పైన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో చర్చలు కొనసాగించబోతున్నటువంటి రాహుల్ గాంధీ. ఇక ఈ చర్చలు రంగంలోకి దిగుతున్నటువంటి రాహుల్ ఇక అభ్యర్థుల టికెట్ల ఖరారుకు సంబంధించి విపరీతమైనటువంటి విమర్శలు ఏర్పడుతున్నాయి. వాటిని చక్కదిద్దేటువంటి చర్చల్లో నిమగ్నమైపోయినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు. కేసీ వేణుగోపాల్, సునీల్ కనుగోలుతోనూ ఆలోచనలు జరుపుతారు. గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలన్నటువంటి ఆదేశంలో ఉన్నటువంటి పార్టీ అధిష్టానం. ఇక ప్రజల ఆశీర్వాదంతో మరోసారి అధికారంలోకి వస్తామని చెప్తున్నటువంటి ఎమ్మెల్సీ కవిత, కల్వకుంట్ల కవిత. ఇక ప్రజల ఆశీర్వాదం ఉంటే మళ్ళా కూడా ఒకసారి మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నటువంటి కవిత. ఇక బీజేపీ, కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు, తెలంగాణపై మోదీకి ఎందుకో కక్ష విపరీతంగా ఉందని చెప్తున్నటువంటి కవిత. ఇక పీటీఐ ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు చేసింది. ఇక అధిక శాతం ఓటర్లను ఆకర్షించాలి, ఇక బీఆర్ఎస్ సర్కార్పై వ్యతిరేకతను కూడా సొమ్ము చేసుకోవాలి. ఇక ఇప్పుడే అధిక శాతం ఓటర్లను ఆకర్షించాలని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ వ్యూహాలు రుద్దుతుంది. ఇక ఈ విమర్శలు, ఇక బీఆర్ఎస్ సర్కార్ పైన వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు ఆయుధాలుగా చేసుకొని ముందుకు పోవాలని చెప్తున్నటువంటి భాజపా. ఇక వ్యూహాలు, కార్యాచరణపై బీజేపీ స్పెషల్ ఫోకస్. ఇక పార్టీలో కేడర్లో స్తబ్దత తొలగించేలా ప్రత్యేక ప్రణాళికలు చేపడుతుంది. మోదీ, నడ్డా పర్యటనలతో ఇక ఊపు వస్తుందనేటువంటి అంచనాల్లో నేతలు ఉన్నారు. ఇక 6న నడ్డా వివిధ అంశాలపైన స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. 6వ తారీఖున వివిధ అంశాలపైన నడ్డా స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక బీజేపీలో కూడా వ్యతిరేకతలు ఎక్కువనే అయిపోయినాయి. బీజేపీ నుండి కూడా కాంగ్రెస్ లో చేరేటువంటి నాయకులు కూడా విపరీతంగా అయిపోయిండ్రు. వాళ్ళు కూడా చెప్పక చేయగా బిస్తా చదువుకొని వెళ్ళిపోతుండ్రు బీజేపీ నుండి. కాంగ్రెస్ నుండి పోయేటువంటి అవకాశం తక్కువ, కాంగ్రెస్ లోకి చేరే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇక ఇవి మనం తెలంగాణకు సంబంధించినటువంటి మార్నింగ్ న్యూస్ చూసుకోవడం జరిగింది.